సినిమాల్లో నటించాలనే ఆశతో హైదరాబాద్కు వచ్చాడు ఓ వ్యక్తి. బంజారాహిల్స్లో గుండెపోటుతో కళాకారుడు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అనకాపల్లికి చెందిన వాడపల్లి సంజయ్ సినిమా అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చాడు. విద్యానగర్లో బంధువుల ఇంట్లో ఉంటూ ఆడిషన్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీలో సినిమా కార్యాలయానికి వెళ్లాడు సంజయ్. ఆడిషన్స్ పూర్తయ్యాయని నిర్వాహకులు చెప్పడంతో నిరాశ చెందాడు. మరోసారి అవకాశం ఇవ్వాలని కార్యాలయానికి వెళ్లి వేడుకున్నాడు సంజయ్. అవకాశం లేదని చెప్పడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుర్చీలో కూర్చున్న కొద్దిసేపటికే కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో మృతి చెందినట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి, ఏం జరిగింది? అనుశ్రీ, ఎందుకంటే గత కొంతకాలంగా తను అనకాపల్లి నుంచి వచ్చిన సంజయ్ కొంతకాలంగా విద్యానగర్ లో ఉంటూ వాళ్ళ బంధువుల దగ్గర ఉంటూ కూడా ఆడిషన్స్ కోసం వస్తున్నారు. వాళ్ళు సినిమా కార్యాలయంలో తిరుగుతున్నారు. అంటే ఏదైనా అవకాశం వస్తే ఖచ్చితంగా నేను నిరూపించుకుంటానని చెప్పేసి పాపం ఆయన చాలా సార్లు ట్రై చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా సాగర్ సొసైటీలో ఉన్న ఒక ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఆడిషన్స్ కోసం వెళ్తే అప్పటికే అవకాశాలు ఇచ్చేసాము, ప్రస్తుతం మా దగ్గర ఏమి లేవని చెప్పడంతో షాక్ కు గురైన ఆయన ఒక్కసారిగా అక్కడ కుర్చీలోనే కుప్పకూలిపోయారు. దీంతో అక్కడ నిర్వాహకులు అక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి కేసు దర్యాప్తు చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సతీష్.